ఆంధ్రప్రదేశ్లో మే నెల పెన్షన్లు బ్యాంకుల్లో వేయాలని సీఎస్ నిర్ణయించారు. ఆధార్తో అనుసంధానమైన బ్యాంకు ఖాతాలు లేని వారికి ఇంటి వద్దే పెన్షన్లు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల వేళ పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను దూరం పెట్టాలన్న ఈసీ ఆదేశాలతో 2 నెలల నుంచి పెన్షన్ల పంపిణీపై వివాదం కొనసాగుతోంది. ఏప్రిల్లో సచివాలయాల వద్ద పంపిణీ చేసిన ప్రభుత్వం ఈసారి బ్యాంకు ఖాతాలో వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మే నెలలో కూడా పెన్షన్లు లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి ఇవ్వలేమంటున్నారు సీఎస్ జవహర్ రెడ్డి. సిబ్బంది కొరత కారణంగా అది సాధ్యం కాదని తేల్చేస్తున్నారు. అదే టైంలో లబ్ధిదారులను సచివాలయాల వద్దకు రప్పించలేమని పేర్కొన్నారు. అందుకే మధ్య మార్గంగా ఆధార్తో అనుసంధానమైన బ్యాంకు ఖాతాలో జమ చేయబోతున్నట్టు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం వద్ద ఉన్న లెక్కల ప్రకారం సుమారు 75% మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, అవి వారి ఆధార్తో అనుసంధానమై ఉన్నట్టు గుర్తించింది. అందుకే వారికి నేరుగా బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయనుంది. మిగతా 25% మందికి ఇంటి వద్దకు వెళ్లి అధికారులు అందజేయనున్నారు. దీన్ని కూడా ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. బ్యాంకు ఖాతాల్లో వేయడం వల్ల బ్యాంకులో రద్దీ ఏర్పడి గందరగోళం తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వాలంటీర్లను విధుల నుంచి పెన్షన్ పంపిణీ విధుల నుంచి తప్పించారనే కోపంతోనే కొందరు అధికారులు వైసీపీకి అనుకూలంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి అందిస్తారు. ఏపీలో ఎన్నికల వేడి వేసవిని తలపిస్తోంది. మరొక 13 రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయాలు అన్నీ కూడా వాలంటీర్ల చుట్టే జరుగుతూ ఉన్నట్టు కనిపిస్తోంది. గత నెలలో వాలంటీర్ల ద్వారా వృద్ధాప్య పెన్షన్ పంపిణీకి సంబంధించి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకున్న తర్వాత అన్ని రాజకీయ పార్టీలు దీన్ని రాజకీయాస్త్రంగానే ప్రయోగిస్తూ వస్తున్నాయి. మళ్ళీ 1వ తారీఖు వస్తోంది. సో ఈసారి పంపిణీకి సంబంధించినటువంటి అంశాలు మళ్ళీ తెర మీదకు వచ్చాయి. 1వ తేదీన ఇళ్ల వద్దకు వెళ్ళి పెన్షన్ను పంపిణీ చేసేటువంటి పరిస్థితి లేదు, సిబ్బంది కొరత కారణంగా పంపిణీ చేయలేము అని చెప్పి సీఎస్ జవహర్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు నుంచి సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బంది ద్వారా ఈ సామాజిక పింఛన్లన్నీ కూడా ఇంటి వద్దే పంపిణీ చేయాలని ప్రతిపక్ష నాయకులు కోరుతూ వస్తున్నారు. గతంలో అంటే గడిచిన 55-56 నెలలుగా కూడా ఈ పింఛన్లన్నింటినీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ను ఏర్పాటు చేసి వాలంటీర్ వ్యవస్థ ద్వారా 1వ తేదీనే ఇంటికి వెళ్ళి ఆ పింఛన్లు అందజేయడం అనేది ఏపీలో జరుగుతూ వస్తున్నటువంటి ప్రక్రియ. కారణాలు ఏమైనప్పటికీ ఎన్నికల కమిషన్కి ఒక ఫిర్యాదు రావడం, ఆ ఫిర్యాదుతోటి వాలంటీర్లను దీనికి దూరంగా ఉంచడంతో అసలు సమస్య మొదలైపోయింది. అధికార పక్షం దీన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటే విపక్షం హఠాత్తుగా వచ్చినటువంటి ఈ సమస్య నుంచి బయటపడటానికి రకరకాల ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఏదైనా గత నెలలో అంటే ఈ నెల 1వ తేదీన జరిగినటువంటి ఈ పంపిణీ ప్రక్రియలో అనుకోని సమస్యలన్నీ ఎదురయ్యాయి. ఏవైతే గ్రామాల్లో ఏర్పాటు చేసినటువంటి సచివాలయాలు ఉన్నాయో ఆ సచివాలయాల వద్దకు వెళ్ళి వృద్ధులు ఈ పింఛన్లు అందుకోవాలని చెప్పారు. ఒకవైపు మండుతున్న ఎండల కారణంగా జరిగినటువంటి ఈ పంపిణీ ప్రక్రియకు అక్కడికి వెళ్ళి బార్లు తీరినటువంటి ఈ దశలో వృద్ధులుగా ఉన్నటువంటి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 30 మంది పైగా మరణించారని చెప్పి అధికారిక లెక్కలు ప్రకటించారు. ఈ నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఈసారి ముందస్తుగానే ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయాలని అటు ప్రభుత్వం కానీ ఇటు విపక్షం కానీ అంటే నారా చంద్రబాబు నాయుడు కూడా దీనికి సంబంధించినటువంటి ప్రకటన చేస్తూ వచ్చారు. కానీ ఉన్నటువంటి వనరుల రీత్యా ఉన్న సిబ్బంది రీత్యా తాము పంపిణీ చేయడం సాధ్యం కాదనేది జవహర్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. అయితే మధ్య మార్గంగా ఇళ్లకు వెళ్ళి పంపిణీ చేయడం సాధ్యం కాదు, అలానే వృద్ధులను సచివాలయానికి తీసుకురావడం సాధ్యం కాదు. కాబట్టి దీనికి సంబంధించి ఒక మధ్య మార్గంగా ఆధార్ కార్డులతో లింక్ అయి ఉన్నటువంటి ఆధార్ నంబర్తో లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్లకు నేరుగా 1వ తేదీనే వారి సామాజిక పింఛన్లను వారి అకౌంట్లో జమ చేస్తాము అని సీఎస్ ప్రకటించారు. ఇక అలా లేకుండా అంటే బ్యాంక్ అకౌంట్లు లేకుండా ఉన్న వ్యక్తులందరికీ కూడా ఆ తర్వాత పంపిణీ చేస్తామని చెబుతూ వస్తున్నారు. జవహర్ రెడ్డి చెబుతున్న ప్రకారం అయితే 70-75% వరకు కూడా ఆధార్ కార్డుతో లింక్ అయి ఉన్నటువంటి అకౌంట్లే ఉన్నాయనేది, అంటే మిగిలినటువంటి 25% పంపిణీకి సంబంధించినటువంటివే సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అయితే మరొక 13 రోజులు 14 రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేవలం దీనిని రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకుంటూ అధికార యంత్రాంగం మొత్తం కూడా
ప్రస్తుత అధికార పక్షంగా ఉన్నటువంటి వైసీపీకి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ పంపిణీకి సంబంధించి ఒక రకమైనటువంటి వ్యతిరేక భావాన్ని, ఇది మొత్తం విపక్ష పార్టీల కారణంగానే జరుగుతోంది అనేటువంటి అభిప్రాయాన్ని కలగజేయడం ద్వారా తమకు అనుకూలంగా మార్చుకొని ప్రభుత్వం ఆడుతున్నటువంటి నాటకంలో అధికార యంత్రాంగం అంతా కూడా భాగస్వాములు అవుతున్నారు అనేది చంద్రబాబు నాయుడు విమర్శగా కనిపిస్తోంది. కారణాలు ఏమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు అంటే ప్రతి గ్రామంలో ప్రతి 50 ఏళ్లకు ఒకరుగా ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ ఆగిపోవడం ద్వారా ప్రతి సచివాలయంలో ఉన్నటువంటి 11 మంది సిబ్బందితోటే అది మైనర్ విలేజ్ అయినా మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న అన్ని చోట్ల పంపిణీ చేసేటువంటి పరిస్థితులు అయితే లేవన్నది వాస్తవం. రాజకీయంగా ఈ వాలంటీర్ వ్యవస్థ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది అనే ఆరోపణలు చేసి దీనిని ఆపినప్పుడు ఉన్నటువంటి ఉత్సాహం కానీ దానికి సంబంధించినటువంటి ఆరోపణలు కానీ ఈ రోజున విపక్షాలు ఏవి చేయడం లేదు. ఎన్డీఏ కూటమి నుంచి వస్తున్న నాయకులందరూ కూడా ఎవరి దగ్గర నుంచి కనిపించడం లేదు. ఒకప్పుడు సచివాలయ వ్యవస్థ కాదు, వాలంటీర్ వ్యవస్థనే పూర్తిగా ఆపివేస్తాము, ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎన్నో దురాఘాతాలు జరుగుతున్నాయి అనేటువంటి ఆరోపించిన నాయకులంతా కూడా ఈ రోజున ఆ వ్యవస్థను కొనసాగిస్తాము, అలాగే వారికి ఇస్తున్నటువంటి 5,000 కాదు 10,000 రూపాయలు వాళ్ళకి గౌరవ వేతనంగా అందజేస్తాము అనేటువంటి ప్రకటించేటువంటి వాతావరణం రాష్ట్రంలో నెలకొని ఉంది. రాష్ట్రంలో దాదాపు 66 లక్షల మంది వృద్ధులకు ఈ సామాజిక పింఛన్లు అందుతున్నాయి. 66 లక్షలు అంటే వాస్తవంగా అదేమీ చిన్న అంకె కాదు. ఎన్నికల ఫలితాలను కూడా తారుమారు చేసేటువంటి పరిస్థితి ఈ 66 లక్షల వృద్ధులకు ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వృద్ధులు అంటే అందరూ ఓటర్లే ఖచ్చితంగా. వీరిలో ఏ 5-10% ఉండి నిజంగానే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళు చేసినటువంటి వాలంటీర్ వ్యవస్థని అడ్డుకోవడం ద్వారా చేసినటువంటి ప్రక్రియ ఏమైనా వికటించేట్లయితే చాలా వరకు నష్టం జరుగుతోంది. 2014 ఎన్నికల తర్వాత కేవలం అధికార పార్టీకి ప్రతిపక్షానికి మధ్య ఉన్నటువంటి ఓట్ల వ్యత్యాసం 5 నుంచి 6 లక్షల ఓట్లు అనేది మనం గుర్తుంచుకునేట్లయితే 60 లక్షల ఓటర్ల మీద ఉండేటువంటి ప్రభావం ఎంత మేరకు ఉంటుందో మనకి కనిపిస్తోంది. సో ఈ నష్ట నివారణకు భాగంగా తీసుకున్నటువంటి ఎన్డీఏ కూటమి నేతలు చెబుతున్నటువంటి ఆరోపణలు ఏవైనా కూడా ప్రాక్టికల్గా మాత్రం ఇది పంపిణీ చేసేటువంటి అవకాశం అయితే కనిపించడం లేదు. గత 1వ తారీఖు నుంచి దాదాపు 5వ తేదీ వరకు కూడా పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈసారి కూడా మరి 1వ తేదీన అకౌంట్లలో వేసినప్పటికీ మిగిలినటువంటి 25-30% మందికి పంపిణీ చేయాలంటే 2-3 రోజుల పాటు పట్టేటువంటి అవకాశం ఉంది. చాలామందికి బ్యాంక్ అకౌంట్లు మెయింటైన్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉండని పరిస్థితి మరి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో వీరందరికీ కూడా ఈ పంపిణీ చేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళంతా కూడా సచివాలయాల వద్దకే వచ్చి తీసుకోవాలి, లేదా సచివాలయంలో ఉన్నటువంటి మొత్తం స్టాఫ్ 11 మంది వీరందరికీ కూడా పంపిణీ చేయాల్సి ఉంటుంది. అదే జరిగేట్లయితే సమస్య మరింత జటిలమవుతుంది. కేవలం 10-12 రోజుల్లో జరిగేటువంటి ఎన్నికల్లో ఈ ప్రభావం ఉంటుంది అని విపక్షం భయపడుతోంది. ఇది తమకు అనుకూలంగా ఉంటుంది అనేటువంటిది అధికార పక్షం భావిస్తూ ఉంది.